రేపల్లె గ్రామంలో యశోద నందుల ఇంటిలో పెరుగుతున్నటువంటి చిన్ని కృష్ణుడు రేపల్లెలో ఉన్నటువంటి గోపకాంతల ఇండ్ల లోపలికి వెళ్ళి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన పాల పదార్థములన్నింటినీ దొంగిలిస్తున్నటువంటి క్రమము లోపల వెన్న దొంగ చిన్ని కన్నయ్య యొక్క దుందుడుకు చేష్టలను భరించలేనటువంటి రేపల్లె గ్రామములో ఉన్నటువంటి గోపకాంతలందరూ ఇక ఈ చిన్ని కృష్ణుని యొక్క చిలిపి చేష్టలను, దుందుడుకు చేష్టలను, చిన్ని కృష్ణుని యొక్క ఆగడాలను ఇంకా మేము తట్టుకోలేకుండా ఉన్నాము. వెంటనే తన యొక్క తల్లిగారైనటువంటి యశోదాదేవి వద్దకు వెళ్ళి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను తల్లి అయినటువంటి యశోదాదేవికి చెప్పుదాము రండి అని చెప్పి గోపకాంతలందరూ సమావేశమయ్యి గోపకాంతలందరూ కలిసి యశోదాదేవి దగ్గరకు వెళ్ళినారు. అక్కడ ఒక్కొక్క గోపకాంత తమకు ఎదురైనటువంటి చిన్ని కృష్ణుని ద్వారా ఎదురైనటువంటి అనుభవాలను యశోదాదేవికి ఏకరువు పెడుతున్నారు. ముందుగా ఒక గోపకాంత